శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో గ్రహాల సంచారం బట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అనుకూల ఫలితాలు, అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారం మారటం అనేది జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. గురువు ఉచ్చ స్థితిలో కర్కాటకంలోకి ప్రవేశించడం, అది సప్తమ సంచారం అవటం అనేది మకర రాశి వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కేవలం రాహుకేతువుల ప్రభావం వల్ల మాత్రమే అప్పుడప్పుడు అదృష్టం త్రుటిలో తప్పిపోవటం వల్ల మిశ్రమ ఫలితాలు చెప్పడం జరిగింది. కానీ శని అద్భుతంగా ఉండటము, దేవగురువైన బృహస్పతి అద్భుతంగా సంచారం చేయటం వల్ల మిశ్రమ ఫలితాల్లో కూడా మకర రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. అలాగే గృహ మార్పులు ఉంటాయి. అంటే కొత్తగా ఇల్లు నిర్మించుకోవటం లేదా కట్టుకోవటం పూర్తి చేసి అందులోకి ప్రవేశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే స్థానచలనం కనిపిస్తోంది. మకర రాశి వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్తో కూడిన అద్భుతమైన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల స్థానచలనం కనిపిస్తోంది. మీ మనసుకు నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళే యోగం ఎక్కువగా ఉంది. అలాగే అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి గృహ మార్పులు కొద్దిగా ఉంటాయి. వాళ్ళు ఇంకా మంచి ఇంటికి వెళ్ళటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే స్త్రీలతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ద్వితీయంలో రాహు, వాక్స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీ మాటలు వక్రీకరింపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పాటించడం మంచిది. అలాగే ఒక్కొక్కసారి నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పడవటానికి చూస్తారు. ఎందుకంటే మీ కీర్తి ప్రతిష్టలు, అసూయ తట్టుకోలేక మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు పెరుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జూన్ నెలలో ఎవరిని నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. మీకు కుటుంబ స్థానం, వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల ఒక్కొక్కసారి మీ మనసుకు బాగా దగ్గరైన వాళ్ళే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే అలా మోసపోయినప్పటికీ మీరు త్రుటిలోనే దాని నుంచి బయటపడగలుగుతారు. ఆ మోసం వల్ల మీకు పెద్దగా నష్టం ఉండదు. మళ్ళీ మీరు అంతకు రెట్టింపుగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. సంతానం వల్ల మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటం చూడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానం యొక్క సహాయ సహకారాల వల్ల కూడా
మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో లాభం ఉంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అయితే ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తాయి. వ్యాపారంలో అయితే ఎక్కువ లాభాలు వస్తాయి. మకర రాశి విద్యార్థులైతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. మీకు ఎప్పుడూ కూడా ధనం చేతిలో ఉంటుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యవహారాలు మీకు అనుకూలించడంతో పాటు సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో ఒక స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. మకర రాశి వాళ్ళకు మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో సామాజికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకొని వృత్తిపరంగా కూడా అనూహ్యమైనటువంటి ఉన్నత స్థాయికి చేరటానికి జూన్ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జూన్ నెల మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కేవలం స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళ నుంచి రాబోయే వెన్నుపోటు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 విషయాల్లో జాగ్రత్త పాటిస్తే మకర రాశి వాళ్ళకి జూన్ నెల తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి బాగా కలిసొచ్చే తేదీలు, అనుకూల తేదీలు 5, 9, 16, 17, 18, 24, 26, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 11, 13, 14, 20, 21, 22, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళు జూన్ నెలలో పూజించవలసినటువంటి ప్రధానమైనటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఎక్కువ పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు వినటం, ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోవడం ద్వారా జూన్ నెలలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నీ అధిగమించి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి. అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే
అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి. మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్లు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు, ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.